వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన అటు గాంధీభవన్లో పిఎస్సి సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం తర్వాత ఒక భారీ పరిణామాలు జరగబోతున్నాయా? బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుందా, లేదంటే 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారమే ఎన్నికలకు వెళ్తే గనక ఖచ్చితంగా గతంలో కేసీఆర్కి ఎదురైనటువంటి పరిస్థితి మళ్ళీ ఈసారి కూడా ప్రభుత్వానికి ఎదురవుతుంది. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ అనేది ప్రధానమైనటువంటి ప్రామిస్గా ఈరోజు ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా అదే సిద్ధాంతంతో ముందుకు వచ్చింది. రైట్, మాట్లాడదాం. మనతో పాటు మానవతరాయ్ గారు, అట్లాగే బత్ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గంగపురం వెంకరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కార్తీక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. మానవతరాయ్ గారు, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? పార్టీ పరంగా నిర్ణయాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే గతంలో 2018 చట్ట సవరణ దారిని పోతే గనక, అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, బీసీ సంఘం నాయకులు ఎవరు కోర్టుకు వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే అన్నటువంటి ఒక హింట్ ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా చూడొచ్చు, పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు? రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఏ అంశం తేలుస్తారో మరి కొద్దిసేపట్లో ఆ వార్తా వివరాలన్నీ కూడా మనకి చేరతాయి. తర్వాత 25వ తారీఖున కేబినెట్ పెట్టి ఈ పార్టీ పరంగా చర్చించిన అంశాలని కేబినెట్ లో కూడా మంత్రి మండలి ఆమోదంతో ముందుకు పోవాలని ఆలోచన. అయితే అనేక అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి, ఇప్పటికే రాష్ట్రపతి వద్ద బిల్లు అనేది నిలుపుదలలో ఉన్నది, అంటే పెండింగ్ లో ఉంది. విద్యా ఉద్యోగాలు, అది స్థానిక సంస్థల రిజర్వేషన్. మరి మొన్న ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎప్పుడో మనం 5 నెలలు అయింది రాష్ట్రపతి దగ్గర. సుప్రీంకోర్టు తమిళనాడుకు చెందిన 10 బిల్లుల విషయంలో మీరు 3 నెలల కన్నా ఎక్కువ నిలుపుదల చేయొద్దు, ఆ విధంగా నిలుపుదల చేసినట్లయితే ఆ బిల్లు ఆమోదించినట్లయితే అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునివ్వడం. కాబట్టి ఆ విధంగా మళ్ళా హైకోర్టుకు అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ అంశాన్ని తేల్చుకోవాలా? అప్పటిదాకా అంటే కోర్టులో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏముండవు సెప్టెంబర్ సుప్రీంకోర్టుకు అప్పీలకు పోతే. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ముందుకు పోవాలా అనే ఆలోచన. ఎందుకంటే మాట ఇచ్చినాం కాబట్టి తప్పకుండా ఈ దేశంలో అనుభవిస్తున్నటువంటి ప్రజలు అనుభవిస్తున్న రిజర్వేషన్లన్నీ కాంగ్రెస్ ఇచ్చినవి. ఆదివాసీలకు కానీ, ఎస్టీలకు కానీ. ఇలా తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నది, 9వ షెడ్యూల్లో చేర్చింది. 76వ రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఇలా ఓబీసీలకు దేశవ్యాప్తంగా 27% రిజర్వేషన్లు అమలవుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చినాయి. అదే విధంగా వర్గీకరణ అంశం కూడా తొలి రాష్ట్రం అమలు చేసిన రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి రిజర్వేషన్ల పైన అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటది. కాబట్టి మేము చిత్తశుద్ధితో ఇచ్చిన ఎన్నికల కోసం ఇచ్చిన నాదం కాదు ఇది. కామారెడ్డి డిక్లరేషన్ అంటే అసెంబ్లీ కన్నా ముందే మాకు, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయాలన్న ఆలోచనతో ముందు తెలంగాణ నుంచి ప్రారంభించాలని ప్రయత్నం మొదలుపెట్టాం. ఆ ప్రయత్నంలో అసెంబ్లీలో విజయవంతంగా అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తర్వాత అది రాష్ట్రపతి దాకా ఆ బిల్లులు చేరుకున్నాయి. ఇక్కడేమో బీజేపీ మద్దతు తెలిపింది అసెంబ్లీలో, బీఆర్ఎస్ అన్ని పార్టీల మద్దతు తెలిపినాయి. తీరా వాళ్ళ ఇక ఆమోదించాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. బీజేపీ దీంట్లో ఎట్లా వ్యవహరిస్తుందంటే, నోటితో నవ్వుతూ నొసటితో బీసీల బిల్లును వెక్కిరిస్తుంది. ఇది 100కు 100% మాట్లాడితే ముస్లిం రిజర్వేషన్ దీనికి ముడి పెడుతుంది. అయితే మరి గుజరాత్ లో కూడా ముస్లింలను ఓబీసీ జాబితాలో 70 ముస్లిం జాబితాలను, ముస్లిం కులాలను ఓబీసీలో చేర్చారు. అన్ని రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, బీహార్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నది. మరి తెలంగాణలో కూడా అదే విధంగా అంతకుముందు 4% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దానికి జోడించి 10%, 10.25% రిజర్వేషన్ని బీసీలకు, అంటే ముస్లింలు అయినటువంటి వాళ్ళు ఓబీసీలో చేర్చి వాళ్ళు కూడా వాళ్ళు ఏంది వృత్తుల పరంగా వాళ్ళు ఎవరైతే దోబీ పనులు చేస్తున్నారో, నాయ బ్రాహ్మణ పనులు చేస్తున్నారో, పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారో వాళ్ళు కూడా ఒక వివక్ష ఉంది. అక్కడ ఉన్నటువంటి మొఘలు కానివ్వండి, వాళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళని ముస్లింలుగా అంగీకరించారు, వాళ్ళు కూడా వివక్ష ఉన్నది. అట్లాంటి వాళ్ళ కోసం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం బెయిల్ చేయాలని చెప్పి ఎప్పటికో అట్లాంటి దూదేకులకు ఎప్పటి నుంచో రిజర్వేషన్లు ఉన్నాయి, దూదేకుల ముస్లింలకు. కాబట్టి ఈ విధంగా మేము మేలు చేయాలని మేం చేస్తుంటే సరే రకరకాల ప్రయత్నాలతో బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మా ముందు ఉన్నటువంటి బిల్లుల్లో మీరు ఎక్కడ ముస్లింలకు ఇంత రిజర్వేషన్ అని చెప్పలేదు. కాకపోతే హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని చెప్పేసి మతపరంగా డివైడ్ చేశారు. ముస్లింలకు 10% ఇచ్చేటువంటి కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో జరిగితే పూర్తి దేశం మొత్తం కూడా రేపు పొద్దున అదే ప్రచారం చేసుకుంటారు అనేది బీజేపీ వాదిస్తున్నారు. గుజరాత్ లో ఏ విధంగా వృత్తుల ఆధారంగా ఉన్నటువంటి ముస్లింలని వాళ్ళు ఓబీసీలో చేర్చారు. 70 కులాలు చేర్చారు, 1 కాదు 2 కాదు, మొత్తం ఓబీసీ జాబితా 170 అయితే అక్కడ గుజరాత్ లో
70 కులాలు అక్కడ ఓబీసీ జాబితాలో చేర్చడం జరిగింది. ఆ రోజు వాళ్ళ అవసరాల కోసం చేసి, కానీ అట్లా కాదు. ఇక్కడ చిత్తశుద్ధితో మనం గతంలో 4% రిజర్వేషన్లు ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ముందుకు పోతుంటే చిత్తశుద్ధి ఈ వంక పెట్టి, ఏం వంక అంటే ఈ వంకని కుంటి సాకులు చూపించి బీసీల యొక్క నోటికాడ ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ. ఫస్ట్ వాళ్ళు అట్లనే అన్నారు, అట్లే అంటారు. ఇప్పుడు కూడా తప్పక ఎట్లా చేసినా ఆమోదించక తప్పదు. రాహుల్ గాంధీ గారు కులగన్న అంటే రాహుల్ గాంధీ నీ కులం ఏంది, నీ మతం ఏంది అన్నారు. దీంట్లో చాలా ఇంకా సవరణలు చేయాలి. ఒక 32, 33 వరకు దీంట్లో తప్పులు ఉన్నాయి. ఆ ఎర్రర్స్ అన్నింటినీ కూడా మళ్ళీ సవరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని కేంద్రం ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. రేపు పొద్దున సుప్రీంకోర్టు పోయినా కానీ ఒక వ్యాలిడ్ లేదు కదా. పూర్తిగా ఏ కులానికి ఎంతవరకు వెనకబడ్డారు, ఎన్ని కులాలు ఉన్నాయి, పూర్తి లెక్కలు కూడా సమగ్రంగా ఇవ్వలేదు అని రేపు కోర్టు కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది కదా. తమిళనాడు ఎగ్జాంపుల్ అది మన ప్రభుత్వాలు చేసినవి కాదు. ఏ రాజ్యాంగబద్ధమైన కమిషన్లే కులగండ చేస్తాయి. ఆ స్వేచ్ఛ హక్కు రాష్ట్రాలకు ఉన్నది. కాబట్టి 7 రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగిందో తెలంగాణలో కూడా అంకిత భావం, డెడికేటెడ్ అంటారు కమిషన్, అంకిత భావంతో పనిచేసే కమిషన్ కూడా భూసా వెంకటేశ్వరరావు ఆయన నేతృత్వంలో కూడా జరిగింది. వాళ్ళంతా తేల్చిన అంశం జాతి మొత్తం కూడా ఇలా పార్లమెంట్ లో వాస్తవంగా బీజేపీ తలుచుకుంటే ఏమన్నా లోపాలు ఏమైనా తప్పులుంటే పార్లమెంట్ లో చర్చ పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చచ్చు. కానీ మేము ఆ రోజు చేరలేదు. 76వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడు రిజర్వేషన్ 69% పెంచడం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం. చిత్తశుద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉంటది. అసలు బీజేపీ పుట్టకే ఈ సామాజిక వర్గాల రిజర్వేషన్ల వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. కాబట్టి వాళ్ళు ఎట్లా అట్లాంటి బీజేపీ కులగణన చేస్తాం జనగణనతో పాటు అని ముందుకు వచ్చింది. సో బీజేపీ కూడా తన సిద్ధాంతాన్ని మార్చుకున్నది అనిపిస్తలేదా? అసలు మొదట ఏమన్నా అది నేను అంటాను, అక్కడికే వస్తున్నా. రాహుల్ గాంధీ గారు కులగణన అని చెప్పి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపడితే పార్లమెంటు బయట లోపల కులగణన చేయాలనంటే రాహుల్ గాంధీ నీ కులమేంది, నీ మతమేంది అని చెప్పి ఆయన అవమానపరిచారు. చివరికి ఇత్నాబాది ఉత్నా హక్కు ఏది భాగీదారీ ఉద్యమం రాహుల్ గాంధీ గారు చేస్తుంటే భయపడినటువంటి బీజేపీ మన ఉనికే ప్రమాదం అని చెప్పేసి మళ్ళీ మేము జాతి గణన చేస్తాం అని చెప్పి ముందుకు వచ్చింది. కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన చేస్తాం అని చెప్పి ముందుకు వచ్చింది. అది రాహుల్ గాంధీ గారి శక్తి. తప్పకుండా బీజేపీ వాళ్ళు ఎట్లనే అంటారు, ఈ యొక్క శక్తి ఏందో, బీసీల యొక్క శక్తి సామర్థ్యాలు ఏందో తెలుసుకొని తప్పకుండా అమలు చేయాల్సిందే. అయితే ఇంకో విషయం ఏంటంటే గతంలో అసలు బీసీ రిజర్వేషన్ తగ్గించింది ఎవరు? కేసీఆర్ గారు. 32-33% ఉందని ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి 23% కుదించి నిజంగా ద్రోహం చేసింది కేసీఆర్ ప్రభుత్వం గతంలో. కాబట్టి మేము అసెంబ్లీలో మళ్ళొకసారి బిల్లు పెట్టి సభ్యులందరి చేత ఆమోదించి జీవో తీసి ముందుకు పోవాలా, లేకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయించాలా అనే ఆలోచనాత్మకంగా ముందుకు పోతాం. చూడండి, వేచి చూద్దాం ఏం రైట్. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ బస్ శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. బీసీ రిజర్వేషన్ అధికారికంగా అమలయ్యేటువంటి అవకాశం ఉందా? 9th షెడ్యూల్లో చేర్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి అన్నది ఒకటైతే కనుక, గతంలో కేసీఆర్ ప్రభుత్వమే బీసీలకు మోసం చేసింది. ఆ రోజు 33 ఉన్నటువంటిది 23